హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మై వ్లాగ్స్. లిటరలీ ఇంట్రొడక్షన్ ఏదైతే ఉంది కదా, ఇట్స్ సమ్ 10th or 12th టైం అనుకుంటా. బట్ ఐ రియలీ హోప్ ఈ షార్ట్ అయితే ఫైనల్ అవ్వాలనుకుంటున్నాను. మీలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్పెసిఫికలీ రిలేటెడ్ టు యూట్యూబ్. అండ్ నాకు చాలా మంది కామెంట్ కూడా చేశారు. నేను ఎప్పటి నుంచో ఇవన్నీ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఫర్ సమ్ రీజన్ నాకు కుదరలేదు. టు ద పాయింట్ మాట్లాడదాం. అండ్ వాట్ ఎవర్ ఇస్ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఆన్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు అసలు ఎలా టైం సరిపోతుంది? హౌ you are managing your work, at home, YouTube. It's all about hard work ante. You have to work hard if you like something in life ante. So ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇంట్లో అందరు పడుకున్నారు అండ్ ఐ విల్ షో యూ టైమ్ ఇస్ 11:52, 12 అయింది అండ్ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ దిస్ వీడియో. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇదంతా రికార్డ్ అయ్యి నేను వెళ్ళి పడుకునేసరికి ఎంత లేదనుకున్నా కూడా ఒక 2:30 అవుతుంది. మనకు ఒక విషయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, మనం దాని గురించి చాలా ప్యాషనేట్ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ వస్తుంది. యూ వాంటెడ్ టు మేక్ ఇట్ బికాస్ యూ నో దట్ ఈస్ గివింగ్ హ్యాపీనెస్. సో ఎలా మేనేజ్ చేస్తున్నాం యూట్యూబ్? ఇలా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక డేలో అయిపోయిన తర్వాత ఫైనలీ కూర్చొని నా నిద్రని అలా పక్కన పెట్టేసి ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ మై ప్యాషన్ అనమాట. అండ్ ఆల్సో నన్ను యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ గురించి, కొలాబరేషన్స్ గురించి, తర్వాత సజెషన్స్ ఏమన్నా ఇవ్వచ్చు కదా, రీచ్ ఎలా పెంచుకోవాలి, సో ఇవన్నీ బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. సో విదౌట్ డిలేయింగ్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ వచ్చేసి ఏమన్నా టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు, లైక్ రీచ్ రావడానికి యూట్యూబ్లో. బికాజ్ ఆబ్వియస్గా చాలామంది ఏంటంటే అరే మనకు వ్యూస్ రావట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు కంటిన్యూ చేయరనమాట. వాళ్ళు బ్రేక్ తీసుకోవడమో లేకపోతే కంప్లీట్గా చేయడం ఆపేయడమో అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ నాకు అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఒపీనియన్, ఒకవేళ మీరు వీడియో స్టార్ట్ చేశారు, మీకు చాలా ప్యాషన్ ఉంది అంటే మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎవ్రీ సింగిల్ డే మీరు పోస్ట్ చేస్తూనే ఉండాలి. సమ్ డే ఆఫ్టర్ సమ్ పాయింట్ యూట్యూబ్ ఏదో ఒక వీడియో పుష్ చేస్తుంది, అది వైరల్ అవుతుంది, దాని నుంచి ఆటోమేటిక్గా మన మిగతా వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా పుష్ అవుతాయి. సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు అరే ఏముంది యూట్యూబ్ వీడియోల నుంచి ఎంత సంపాదిస్తున్నారో, ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయో అట్లా ఎట్లా అని చెప్పి. And I am one of those persons who used to think like that. I'll be very honest with this. But రియాలిటీలో నేను దిగిన తర్వాతే నాకు తెలుస్తుంది అనమాట, లేదు ఇట్స్ నాట్ లైక్ వాట్ ఐ థాట్, ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను నేను అని చెప్పేసి. డెఫినెట్గా వస్తుంది, అంటే నేను దీంట్లో నుంచి డబ్బులు అట్లా ఏం లేదు అంటే. బట్ యూట్యూబ్ నుంచి కంటే కూడా జనరల్గా వాట్ పీపుల్ ఎర్న్ ఇస్ మోర్ ఫ్రమ్ ద ప్రమోషన్స్ యాక్చువల్లీ. ఏదైతే ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అంటాం కదా, సో దాని నుంచి యాక్చువల్లీ ఎక్కువ వస్తుంది. యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది, వేర్ మీకు బాగా ల్యాక్స్లో వ్యూస్ వెళ్తున్నాయి అన్నప్పుడు మీకు డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ అమౌంట్ అనమాట. బట్ జనరల్గా అసలు హండ్రెడ్స్లో మనకు థౌజండ్స్లో వెళ్ళినప్పుడు ఏం పెద్ద అమౌంట్ అయితే రాదు. లైక్ మీకు ఆనెస్ట్గా చెప్తాను, ఒక షార్ట్ వీడియో అది ఒక 60-70K దాటింది వ్యూస్ అంటే యూ విల్ గెట్ $1. సో మీరు అప్పుడు ఇమాజిన్ చేసుకోండి, సో ఏ లెవెల్లో వెళ్తే అది మీకు ఇస్తుంది. అలాగే బికాజ్ షార్ట్స్ నుంచి మనకు పెద్దగా డబ్బులు రాదు. చాలామంది కాంటెంట్ క్రియేటర్స్కి ఆల్రెడీ విషయం తెలిసి ఉంటుంది. సో త్రూ షార్ట్స్ మనం ఎక్కువ ఎర్న్ చేయలేము. సో మనం ఏదన్నా బాగా ఎర్న్ చేయాలంటే లాంగ్ వీడియోస్ త్రూనే ఎర్న్ చేయాలి. సో అది కూడా ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే దాని మీద ఉండదండి. సో యాడ్స్ బట్టి ఉంటుంది అనమాట. ప్రతి లాంగ్ వీడియోలో అందులో ప్లే అయ్యే యాడ్స్ బట్టి వాళ్ళ రెవెన్యూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్. ఇట్ ఈస్ నాట్ అంటే అంత సింపుల్గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపించేలాగైతే కాదు. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒక టాలెంట్ ఉండి యూ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, ఐ వుడ్ హైలీ రికమెండ్ కమ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు వెన్ యూ వాంటెడ్ టు ట్రై, మీకు మైండ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి? అరే నెగటివిటీ ఫస్ట్ క్వశ్చన్. అందులో దిగిన తర్వాత ఎవరైనా నెగటివ్గా అంటే ఎట్లా అని మీరు ఆలోచిస్తారు. బట్ ఐ వుడ్ సే నెగటివిటీ మీరు ఎంత మంచిగా చేసినా కూడా కాంటెంట్, పీపుల్ విల్ స్టిల్ టాక్ బ్యాడ్. ఐ మీన్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓకే, సో మీరు అవన్నీ పట్టించుకోకూడదు. అవుట్ ఆఫ్ 100% ఏదో ఒక 2-3% ఆఫ్ పీపుల్ నెగటివ్గా మాట్లాడినారు అని చెప్పేసి మీరు 97% హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ యూ, వాళ్ళని మీరు లైట్ తీసుకోలేరు కదా. సో దే ఆర్ విత్ యూ. సో ఆ నమ్మకంతో, ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ ఆ 2-3% ఆఫ్ పీపుల్ వల్ల మీరు ఆలోచించకండి. టేక్ అ బ్రేవ్ స్టెప్. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ కమ్ గివ్ ఇట్ ఎ ట్రై. నాట్ జస్ట్ దట్
చాలామంది ఉన్నారు హౌస్ వైఫ్స్, హూ హ్యాస్ లాట్ ఆఫ్ టాలెంట్. చాలామంది కుకింగ్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటారు. లేకపోతే వేరే ఏదో ఇంట్రెస్టెడ్ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఒక బిజినెస్ ఉంటుంది. ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ బిజినెస్ ఉంటుంది. సో యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ టు ప్రమోట్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్ ఇన్ యువర్ ఓన్ ఛానల్. అండ్ అలాగే కుకింగ్ వల్ల సో యూ కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. అంటే బట్ కష్టపడాలి. అదేదో ఓవర్ నైట్‌లో వచ్చేదైతే కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ మీరు లిటరలీ ఆ ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ వదిలేయాలన్నమాట. మీరు కష్టపడుతూ ఉండాలి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్స్. అండ్ దెన్ సడన్లీ వన్ ఫైన్ డే ఇట్ విల్ హ్యాపెన్ దట్ ఏదో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది మీ యూట్యూబ్ జర్నీలో. అండ్ ఫ్రమ్ దెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద రెవెన్యూ ఆస్పెక్ట్. ఓకే, సో కొంచెం కొంచెంగా యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అనమాట. సో నెవర్ ద లేట్. సో ఐ వుడ్ రియలీ టెల్, అంటే నాకు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్లోనే, పాపం వాళ్ళు దే ఆర్ థింకింగ్ అనమాట, రావాలా వద్దా అని చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, మనం ఎందులోకి వచ్చి మనల్ని ఎవరెవరో ఏంటంటో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏదన్నా అన్నప్పుడు, అరే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అన్న ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. బట్ అవన్నీ పట్టించుకోకండి. వాళ్ళు ఎవరో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళు 30 సెకండ్స్ చూసిన వీడియోనో లేకపోతే 10 నిమిషాలు చూసిన వీడియోనో వాళ్ళు ఏదో చెప్తే మీరు అది అయిపోరు కదా. యు ఆర్ నాట్ దట్ పర్సన్, రైట్? దట్స్ వాట్ ఐ ఫీల్. మీకు ఒక 30 సెకండ్స్ షార్ట్లో మీకు నాకు సంబంధించి ఏదైనా నచ్చలేదు అనుకోండి, దట్స్ ఓకే. యువర్ ప్రాబ్లమ్ ఇస్ విత్ దట్ 30 సెకండ్స్ ఆఫ్ షార్ట్ వీడియో. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మీ. ఆ 2-3% ఆఫ్ పాపులేషన్కి మీరు అంత హైప్ ఇచ్చి 97% ఆఫ్ ద పీపుల్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దేర్ సో మచ్ ఆఫ్ కైండ్నెస్. సో మీరు ఒక అడుగు ముందుకేయండి, జెన్యూన్గా మంచి కాంటెంట్ చేయండి. ఆబ్వియస్గా మీకు డెఫినెట్గా మంచి రీచ్ ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, వెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఇనీషియల్గా ఒక 4-5 మంత్స్ తర్వాత కూడా నాకు ఒక 1200 సబ్స్క్రైబర్సే ఉండేనమాట. సో ఐ ఫెల్ట్ సో బ్యాడ్, అరే ఇంత కంటెంట్ చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాను, అదేంటి అసలు సబ్స్క్రైబర్సే రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఓవర్ ద పాయింట్ ఏంటంటే ద వే నాకు సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చిన కామెంట్స్ కానీ వాళ్ళు రాసే మెసేజెస్ కానీ ఇట్ చేంజ్డ్ మీ కంప్లీట్లీ. అప్పటి నుంచి ఎలా అయిపోయిందంటే నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్తో సంబంధం లేదు. ఉన్న వాళ్ళు ఐ know that they are really genuine people, very kind hearted, and they really love me so much and I love them back too. సో ఒక బాండ్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. సో నేను కొత్త సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అనేది పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం కాంటెంట్ చేయాలి అనేలాగా మారిపోయింది. ఫ్రమ్ ద డే ఎప్పుడైతే నా మైండ్లో ఆ స్విచ్ ఉంటుంది కదా, నేను సబ్స్క్రైబర్స్ కౌంట్ని అదంతా పక్కన పెట్టేసి ఫోకసింగ్ ఆన్ మై కాంటెంట్, వాట్ ఐఎమ్ స్పీకింగ్, వాట్ ఐఎమ్ షోయింగ్. సో నా కాంటెంట్ మీద ఫోకస్ చేసి ఎప్పుడైతే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు స్లోగా నాకు రీచ్ రావడం స్టార్ట్ అయింది. నాకు కరెక్ట్గా 1 year అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి. అండ్ యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ అమేజింగ్ లవ్ అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నాకు అంటే నెక్స్ట్ ఇందులో ఏం కావాలి, వాట్ యూ వాంట్ అంటే దిస్ actually nothing. I mean, I feel so satisfied right now with the love that I got from this platform. And even if ఏదన్నా ఒక రోజు నేను సడన్గా ఈ ఛానల్ ఆపేస్తే కూడా చాలా కంప్లీట్గా నేను ఫీల్ అయ్యి ఐ విల్ బీ ఎక్సైటింగ్ బికాస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ దట్ నాకు ఒక్కసారి ట్రై చేయాలి. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. ఐ వాంటెడ్ టు నో హౌ అదర్ పీపుల్ విల్ థింక్ వెన్ ఐ షేర్ మై స్టోరీస్. సో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ గాట్ సో మచ్ లవ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. నేను ఎప్పుడు మా ఇంట్లో అదే చెప్తుంటాను దట్ లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ అన్నీ నేను యూట్యూబ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. ఇట్లా అసలు అంటే మీకు నేను డెఫినెట్గా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాను, బట్ మీరు ఎప్పుడు ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ ఆర్, బట్ విత్ యువర్ వర్డ్స్, విత్ యువర్ కామెంట్స్, విత్ యువర్ మెసేజెస్, ఐ నో ఐ కెన్ జస్ట్ ఫీల్ సో మచ్ లవ్ ఫ్రమ్ యూ ఆల్. అండ్ ఐమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. నిజానికి ఇదే నాకు చాలా బెస్ట్ గిఫ్ట్ దట్ యూట్యూబ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ మీ. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. డూ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్, చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్, అండ్ దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ దట్ మీకు ఒకవేళ క్లిక్ అయితే యూ విల్ బీ సెల్ఫ్, అంటే మీరు ఇండిపెండెంట్గా మీరు ఎర్న్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎంతో కొంత యూ విల్ ఎర్న్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. సో ఇట్ విల్ మేక్ యూ వెన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఆల్సో.
సో దట్స్ మై టేక్ అనమాట. అండ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్. ఇప్పుడు మనం ఒక వీడియోస్ కంటిన్యూస్గా చేస్తున్నాము, రీచ్ రావట్లేదు అంటే డెఫినెట్గా వెళ్ళి రీచెక్ చేసుకోవాలి. లైక్ ఎందుకు రీచ్ రావట్లేదు, లేకపోతే మనం చేసిన 10 వీడియోల్లో ఒక వీడియో వ్యూస్ ఎక్కువ వెళ్ళిందా, సో దాని గురించి కూడా ఆలోచించాలి. వాట్ వాజ్ డిఫరెంట్ ఇన్ దట్ వీడియో, ఏం చేశాము, వాట్ క్లిక్డ్ ఫర్ మీ. సో యూ నీడ్ టు థింక్, బికాజ్ మనకి ఏదైతే క్లిక్ అవుతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వెన్ యూ డూ దాని రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చేసినప్పుడు డెఫినెట్గా అయితే రీచ్ ఉంటుంది. ఫర్ మీ ఇన్ దిస్ ఛానల్ ఐ థింక్ మై వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను దట్ మై వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అంటే వాయిస్ ఎంతగా అంటే మీరు నంబరు, నేను ఒక షార్ట్ వీడియో నా వాయిస్ ఒకవేళ లేకుండా ఓన్లీ ఏదైనా పాట పెట్టి వేసాను అనుకోండి, అస్సలు వెళ్ళదు తెలుసా, అసలు 1000 మందికి కూడా వెళ్ళదు, ఇప్పటికీ వెళ్ళదు. డిస్పైట్ ఆఫ్ మీ హ్యావింగ్ 50K ప్లస్ సబ్స్క్రైబర్స్ 2000, 3000లో ఆగిపోతుంది. బట్ అదే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రీచ్ వెళ్తుంది. బికాజ్ యూట్యూబ్ నోస్ దట్ ఆల్గరిథమ్, యూట్యూబ్ నోస్ దట్ వాట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఫ్రమ్ యువర్ ఛానల్. సో అది ఆ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ దాట్ వన్ థింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇన్ యువర్ వీడియోస్. మీరు ఎప్పుడైతే దాన్ని ఫోకస్ చేసి దానికి ప్రయారిటీ ఇచ్చి మీరు చేయడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా రీచ్ వస్తుంది. మనం ఏం అనలైజ్ చేయకుండా పెడుతూ పోతూ ఉండి యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ అనుకోండి, దెన్ ఆబ్వియస్గా అది వర్కౌట్ అవ్వదు కదా. యూట్యూబ్ అనే కాదు, టు ఎనీ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ అనలైజ్ అండ్ దెన్ వర్క్ ఆన్ దట్ అండ్ దెన్ కీప్ ఇంప్రూవింగ్ ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ లైఫ్. సో అదనమాట యూట్యూబ్. సో రీచ్ గురించి అట్లంతా మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ కాంటెంట్ మీద ఫోకస్ చేయండి, వర్క్ ఆన్ యువర్ కాంటెంట్. మీ ఛానల్లో ఉన్న మీ స్ట్రెంగ్త్ ఏంటి దాని మీద ఫోకస్ చేయండి, దాన్ని బిల్డ్ చేసుకోండి. ఆటోమేటిక్గా డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసినప్పుడు రీచ్ అయితే వస్తుంది. బట్ ఎక్కడైనా మీరు డిసప్పాయింట్ అయ్యి మీరు గివ్ అప్ చేసి బ్రేక్స్ తీసుకుంటే ఆబ్వియస్గా మళ్ళీ యూట్యూబ్ ఆల్గరిథం కూడా మన వీడియోస్ అనేది పుష్ చేయదనమాట. సో that's my take. So for me what worked is definitely being consistent on this platform, and like I said in the beginning of the video, this platform should have a lot of passion. Ante views వెళ్ళకపోయినా my hard work should not change. వెళ్ళినప్పుడు ఎక్కువ చేసేయడం, వెళ్ళినప్పుడు ఏమి చేయకపోవడం అట్లా లేదు. మై హార్డ్ వర్క్ ఈజ్ సేమ్, వెళ్ళకపోయినా ఐఎమ్ గోయింగ్ ఇన్ ద సేమ్ పాత్. వన్ డే యూట్యూబ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫర్ షూర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్స్ గురించి. సో నేను రీసెంట్గా 2 or 3 షార్ట్ వీడియోస్ ఏమో పోస్ట్ చేశాను అనమాట, వేర్ ఐ హ్యావ్ బీన్ నేను వేరే బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి నేను పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అడిగారు, మీరు ఇలా అయిపోయారు, మీరు మారిపోయారు, మీరు కూడా కొలాబరేషన్ స్టార్ట్ చేస్తున్నారని. ఎక్కువ మంది కాదు, ఐ డోంట్ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దాట్, బట్ జస్ట్ ఇన్ కేస్ మిగతా వాళ్ళకి ఆ డౌట్ ఉంటే ఐ వాంటెడ్ టు క్లారిఫై దాట్ ఫర్ దెమ్, నాట్ దట్ 2%, ఫర్ 97% ఆఫ్ పీపుల్ హూ ఐ జెన్యూన్లీ లవ్. సో కొలాబరేషన్స్ అనేది తప్పు కాదు. ఫర్ మీ కొలాబరేషన్స్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ మీరు ప్రమోట్ చేస్తున్న బ్రాండ్ ఇస్ జెన్యూన్. Collaborations is not a wrong thing andi. It's like a win-win situation for everyone. They are getting the business, you are getting a product or money for that, and your audience are getting some benefit in the form of a discount కానీ లేకపోతే awareness of that product కానీ. So for everyone it's a win-win situation అనేది నా opinion, as long as the product that you are promoting is genuine. If you ask me, ఆ ప్రోడక్ట్ని అసలు వాడనే లేదు, ఒకవేళ నేను యాజ్ అ కామన్ పర్సన్ డబ్బులు పెట్టి వెళ్ళి ఆ ప్రోడక్ట్ కొంటానా, లేదు అది వర్త్ కాదని నాకు తెలిసి కూడా నేను ప్రమోట్ చేస్తే దెన్ దాట్స్ రాంగ్. ఓకే, ఆ ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్ అని తెలిసి కూడా నేను ప్రమోట్ చేస్తే దెన్ దాట్స్ రాంగ్. బట్ అంతే తప్ప సంథింగ్ ఈజ్ జెన్యూన్, అది నిజంగానే ఒక మంచి బిజినెస్ అండ్ దానివల్ల మీరు కొంటే మీరేం నష్టపోరు, మీరు కూడా బెనిఫిట్ అవుతారు అనే ఒక ఇంటెన్షన్తో ప్రమోట్ చేసేవి ఐ డోంట్ థింక్ సో ఇట్ దిస్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ టు టేక్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే యాజ్ పర్ మీ. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇది ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చూసింది 2-3 కొలాబరేషన్సే దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఛానల్. బట్ నాకు ఎన్ని కొలాబరేషన్స్ వచ్చాయో ఆన్ మై మెయిల్, బట్ నేను చాలా మట్టుకు ఐ హ్యావ్ రిజెక్టెడ్ జస్ట్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు వాడలేదు. సెకండ్ థింగ్ ఇస్ నాకు పర్సనలీ ఆ ప్రోడక్ట్స్ నచ్చవు, వాళ్ళ క్వాలిటీ కానీ లేకపోతే వాళ్ళ బ్రాండ్ మీద నాకు నమ్మకం లేదు. మేబీ మనం ప్రమోట్ చేసి మీరు ఎవరన్నా కొని దాని నుంచి మీరు ఎఫెక్ట్ అయితే మళ్ళీ నాకే బాధ అనిపిస్తుంది. సో ఐ విల్ నాట్ డూ ఆల్ ఆఫ్ దాట్ అని చెప్పి నేను అసలు లిటరలీ చాలా అంటే చాలా ఐ డోంట్ ఈవెన్ రెస్పాండ్ అనమాట. ఇన్ఫాక్ట్ చాలా మందికి యూట్యూబ్ కంటే కూడా కొలాబరేషన్స్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. నేనేంటంటే సరే డబ్బులు సంపాదించడం వాజ్ నాట్ మై ప్రైమరీ గోల్, మై పర్పస్ ఇస్ డిఫరెంట్. I mean I connect with you all, and
I feel that connection. I connect with you all and I really like doing videos and I'm really passionate about this. అందుకోసం చేస్తున్నాను తప్ప దీని నుంచి ఏదో నేను లక్షలు సంపాదించుకొని నేను ఏదో ఒక మేడలు కోటలు కట్టాలని అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ లైక్ నేను ఇందాకే అన్నట్టు ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ జర్నీ అండ్ లైక్ ఐ డోంట్ నో, ఐ మీన్ ద డే ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్ అంతే. అంటే ఐ డోంట్ నో ఎప్పటిదాకా ఇవి నేను కంటిన్యూ చేస్తానో నాకు తెలియదు, కానీ ఈవెన్ ఒకవేళ ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ నేను యూట్యూబ్ చేయడం ఆపేసినా కూడా చాలా చాలా సాటిస్ఫాక్షన్తో ఐ విల్ బి లీవింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హెవ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్, అంటే నేను పర్సనల్గా అది జెన్యూన్ కాదు, అది ఫేక్ అని తెలుసు ఆర్ ఇంటెన్షనల్గా ఏదో నేను డబ్బులు సంపాదించుకోవాలి అనేలాగా ఒక ప్రోడక్ట్ నేను ఎప్పటికీ చేయను. ఐ మీన్ నెవర్. ఐ మీన్ I don't know how to prove, you just have to trust my, అంటే నేను చేయను, ఆబ్వియస్గా నేను చేయను. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పాను కదా. సో జనరల్గా మనకు యూట్యూబ్ పేమెంట్ రావాలి అంటే ఫస్ట్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయి ఉండాలి. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే $100 అన్నది టచ్ క్రాస్ అవుతుందో అంటే ఎగ్జాక్ట్లీ 100 దాటాలి, 100 ఆర్ 100 అబవ్ దాటాలి, దెన్ ఓన్లీ మీకు ఆ పేమెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది అనమాట. సో నాకు వచ్చేసి మై ఫస్ట్ పేమెంట్ అంటే ఇట్లా డైరెక్ట్గా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అంటే కొంతమంది డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు అంటున్నారు, కొంతమంది డైరెక్ట్గా షేర్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఐ డోంట్ నో, బట్ జస్ట్ టు గివ్ అన్ ఐడియా ఎంత వచ్చింది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోన్ వచ్చేసి సమ్ 11,000-12,000 అనుకోండి. సో ఇలాంటి ఫోన్ నేను 3 తీసుకోవచ్చు అనమాట ఫ్రమ్ మై ఫస్ట్ పేమెంట్. సో దట్స్ what I got and I got really emotional when I received that first payment. అంటే నాకు లిటరల్గా ఏడుపు వచ్చేసింది. నాకు ఎలా ఉండిందంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఎలా అయితే ఫస్ట్ శాలరీ అప్పుడు నేను ఎమోషనల్ ఫీల్ అయ్యా కదా, నాకు అట్లానే అనిపించింది. నాకు ఇప్పటికీ గుర్తు ఆ మెసేజ్ రాగానే దట్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అని చెప్పేసి నాకు బాగా ఏడుపు వచ్చేసింది. బికాజ్ ఆబ్వియస్గా 1 year కష్టపడ్డాం కదా. సో నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఐవ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అందులో. చాలా కష్టం ఉంటుంది చూసే వాళ్ళకి. సింపుల్గా ఒక వీడియో ఏముంది చిల్ ఏదేదో పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్. అండ్ ఐ మీన్ ఐ హ్యావ్ అ డీప్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ కాంటెంట్ క్రియేటర్స్. నిజంగా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే నాకు 1 year చేయంగానే చాలా బాబోయ్ అనేలాగా అయిపోయింది. నాకు అసలు డబ్బులు వద్దు, మేబీ దీంట్లో ఇంకా దీనికి మించి పెట్టలేనేమో అట్లా అని చెప్పి. ఈ ప్లాట్ఫామ్లో ఇఫ్ సంథింగ్ ఇస్ డ్రైవింగ్ మీ is just your love, because of your comments, because of your messages. I really wanted to continue on this plan. I don't wanted to cry, yaar. I mean every time I cry and on videos మళ్ళీ మీరు వాళ్ళ సింపతి అది ఇదని రాయకండి. నాకు అవుట్ ఆఫ్ ఎమోషన్ ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ దాట్. మీరు రాయరు, బట్ నాకేమన్నా కొంచెం అట్లా మీరు ఎందుకు ఇట్లా ఏడుస్తుంది అని అనుకుంటారని చెప్పి, బికాజ్ మళ్ళీ సీఏ జర్నీ లాగా అట్లా ఫీల్ అవ్వకూడదు కదా. సో ఇనీషియల్గా వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ ఆబ్వియస్గా నాకు అప్పుడేం గోల్ లేకుండింది, అసలు ఎందుకు పెడుతున్నాను ఛానల్, వాట్ ఐ వాంటెడ్ టు డూ ఆన్ దిస్ ఛానల్ అట్లా అని చెప్పి. బట్ ఓవర్ ద పాయింట్ వెన్ ఐ సీ సో మెనీ పీపుల్ కనెక్టింగ్ విత్ మీ అండ్ మీకు మీ లైఫ్ స్టైల్లో నా వీడియోస్ వల్ల లేకపోతే నేను చెప్పే మాటల వల్ల ఇలా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు అది మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ మోర్ బెటర్ అన్నప్పుడు దట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆనెస్ట్లీ. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ మీ టు కంటిన్యూ దిస్ ఛానల్. అండ్ అది ఎప్పటిదాకా అనేది నాకు తెలియదు, బట్ యాజ్ లాంగ్ యాజ్ థింగ్స్ ఆర్ ఇన్ ఫేవర్, లైక్ ఐ ఆల్వేస్ సే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఓన్లీ ఇఫ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐఎమ్ దేర్. చాలామంది రాస్తూ ఉంటారు దెర్ ఇస్ సమ్ పాజిటివిటీ, చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి. సో అవన్నీ చదివినప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. అండ్ దట్స్ వాట్ ఈస్ మేకింగ్ మీ డూ దిస్ వీడియోస్ అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. మీకైతే వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్గా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. అండ్ I'm just forever grateful to each one of you. Thank you so much. Good night. Take care.